నార్సింగి జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగినటువంటి జంట హత్యల కేసుల్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు ఇన్వాల్వ్ అయినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాలగూడలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ పక్కన ఉన్నటువంటి గుట్టల్లో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయి. 2 మృతదేహాలు ఈ లభ్యమవడంతో రెండింటినీ కూడా పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో పలు కీలక విషయాలు పోలీసులు తెలుసుకున్నారు. 8వ తేదీన ఆమె ముత్రాలు ఎవరైతే ఉందో బిందు, ఆమె వనస్థలిపురంలో ఉంటుంది. ఇతనేమో మధ్యప్రదేశ్కు చెందినటువంటి అంకిత్ సాకేత్గా గుర్తించారు. సో అతను 8వ తేదీన ఆమెను ఎల్బీ నగర్లో పికప్ చేసుకొని అక్కడికి నానక్రామ్గూడలో స్నేహితులు ఇంట్లో పెట్టినట్టుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. సో దాంతో ఆ రోజులో ఉన్నటువంటి స్నేహితుడిని విచారించగా ఈ విషయం అంతా బయటపడింది. వివాహేతర సంబంధం ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తుంది. హత్య అనంతరం పథకం ప్రకారం వీళ్ళందరినీ కూడా, అంటే వీళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు పుప్పాలగూడలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఆ గుట్టల వద్దకు తీసుకెళ్లి అక్కడ మద్యం సేవించి పథకం ప్రకారం వాళ్ళపై కత్తులతో దాడి చేసి ఇద్దరిని హతమార్చినట్టుగా తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు వాళ్ళ ముగ్గురు ప్రధాన నిందితులు మధ్యప్రదేశ్లో పట్టుకున్నారు. మరొక ఇద్దరు నిందితులు ఇక్కడిని సిటీలోనే అదుపులో తీసుకున్నారు. వీళ్ళని దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒక మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. ఈ కేసుకి, అంటే ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధం అని ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా రెగ్యులర్గా ఈ ముతుడు ఎవరైతే ఉన్నారో అంకిత్ సాకేత్ ఆ బిందు అనే మహిళని ఎల్బీ నగర్ నుంచి తీసుకొస్తాడు. సో ఆ రూమ్లో ఉంచి తర్వాత స్నేహితులతో పాటుగా ఆమెపై అత్యాచారం చేయడం, ఇతర వ్యవహారాన్ని చేసేవాడని పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం. అయితే ఇతను స్నేహితుడి ఇంట్లో ఆ రూమ్లో ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమైనట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా 11వ తేదీన ఇతను నివాసం ఉంటున్నటువంటి ఇతని బంధువు కంప్లైంట్ ఇచ్చారు, అతను కనిపించడం లేదని. గచ్చిబౌలి నానక్రామ్గూడలో అంకిత్ సాకేత్ నివాసం ఉంటున్నాడు, అతను కనిపించలేదని 11వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ అప్పటికే వీళ్ళు అప్పటి నుంచి కనిపించకుండా పోయినటువంటి అంకిత్ సాకేత్ హతమై వీళ్ళిద్దరూ కూడా, అంటే ఆ బిందుతో పాటుగా ఇద్దరు కూడా పుప్పాలగూడలో ఉన్నటువంటి ఆ గుట్టల వద్ద ముత్తేహాలుగా తేరారు. వివాహేతర సంబంధం ఈ హత్యకు దారితీసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసులో మొత్తం ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడిని మధ్యప్రదేశ్లో అదుపులో తీసుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అతన్ని విచారించిన తర్వాత ఈ హత్యకి పూర్తి కారణాలు ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాలపై ఒక మీడియా సమావేశం లేదా ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తామని నార్సింగి పోలీసులు చెప్పడం జరిగింది. వినోద్.